హలో ఎవ్రీవన్. టీఎస్ ఐసెట్ 2024 కౌన్సెలింగ్ మనకి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్స్ చేసే కామెంట్స్‌లో టాప్ కామెంట్ ఏంటి అంటే, "సార్ ఫ్రీ సీట్ కండిషన్స్ ఏంటి? నా యొక్క ఏజ్‌ని బేస్ చేసుకొని ఫ్రీ సీట్ కండిషన్స్ ఏంటి? ఇన్‌కమ్‌ని బేస్ చేసుకొని ఫ్రీ సీట్ కండిషన్ ఏంటి? కమ్యూనిటీ ఒకవేళ నేను ఎస్సీ, ఎస్టీ ఆర్ బీసీ మైనారిటీ అవుతే దాని యొక్క స్టేటస్ ఏంటి? లేదు నేను ఇంటర్మీడియేట్ గవర్నమెంట్ కాలేజ్‌లో చదివాను. దాన్ని బేస్ చేసుకొని నాకు ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ వస్తుందా లేదా?" ఈ డౌట్ చాలా మంది స్టూడెంట్స్‌లో ఉంది. కాబట్టి దీన్ని ఒక కంప్లీట్ క్లారిటీ దీనిపైన కంప్లీట్ క్లారిటీ మన యొక్క అఫీషియల్ డేటాతో ఒకసారి మనం చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్‌లోడెడ్. దానికంటే ముందు మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ అవుతున్నారు కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఎక్కడ కూడా వెబ్ ఆప్షన్స్‌లో అస్సలు కూడా మిస్టేక్ చేయవద్దు. దానికోసం మీరు మన యొక్క కాలేజ్ ప్రిడిక్టర్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మన యొక్క వెబ్‌సైట్ mySets.comలో అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క టూల్‌ని మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సీట్ అలాట్‌మెంట్‌ని బేస్ చేసుకొని ఈ కాలేజ్ ప్రిడిక్టర్‌ని మీరు యూజ్ చేయవచ్చు. లేదంటే కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంది కదా! దాన్ని కూడా యుటిలైజ్ చేయొచ్చు. ఇక్కడ కాలేజ్ ప్రిడిక్టర్‌లో ఎలా ఉంటుందంటే మీరు ఏ బ్రాంచ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సపోజ్ మీరు ఎంబీఏలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ప్లస్ ఓసీ కేటగిరీ ప్లస్ మీ యొక్క మేల్ క్యాండిడేట్ అయ్యారనుకోండి. ఇలా సబ్మిట్ చేస్తే మీకు కంప్లీట్‌గా ఏ టు జెడ్ అన్ని కాలేజెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇక్కడ వచ్చేస్తాయి. సీక్వెన్స్‌లో వస్తాయి టాప్ నుండి బాటమ్ వరకు. జాగ్రత్తగా ఇలా చూసుకొని మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్‌ని ఇచ్చుకోవచ్చు. ఈ టూల్‌ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యుటిలైజ్ చేసుకోవాలి. లేదంటే మీకు ఒక 10 కాలేజెస్ మీరు షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. ఆ కాలేజెస్‌కి మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడాలనుకుంటే కూడా మీరు డైరెక్ట్‌గా ఇక్కడ మన యొక్క వెబ్‌సైట్‌కి వచ్చేసేయండి. కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి కదా! కాలేజ్ వైస్‌గా. ఫస్ట్ మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కేటగరీ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేస్తాయి. ఇక్కడ కొన్ని కాలేజెస్‌కి మీకు డేటా చూపెట్టదు. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ కాలేజ్‌లో లాస్ట్ ఇయర్ ఒక కేటగరీకి ఎవరు కూడా ఆప్ట్ చేసుకోలేదంటే ఆ కాలేజ్‌కి అలా బ్లాంక్ చూపిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇలా అది పని చేయట్లేదు అని అనుకోవద్దు. వేరే కాలేజెస్‌కి మీరు డేటా చూడవచ్చు. ఓకే. ఇలా మీరు మన యొక్క కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం ఫ్రీ సీట్ కండిషన్స్ చూద్దాం. ఓకే. ఫ్రీ సీట్ కండిషన్స్ ఫస్ట్ ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఈ కేటగిరీలో మన యొక్క ఎంబీఏ వస్తుంది. ఓకే. సపోజ్ మీరు ఈబీసీ మైనారిటీ డిసేబుల్డ్ స్టూడెంట్స్ అయ్యారనుకోండి. మీ యొక్క ఫీ రియంబర్స్‌మెంట్‌కి మీ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ ఉంటుంది. ఓకే. అదే మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ చూసుకున్నట్టయితే మనకి 34 ఇయర్స్ ఉంది. ఇక్కడ మనకి ముస్లిం మైనారిటీ ఒకవేళ మీరు అవుతే ఓకే. ముస్లిం మైనారిటీ మీరు ఒకవేళ అవుతే ఇక్కడ వదిలేసి మీరు ఇక్కడ ఆల్రెడీ మనం బీసీలో వచ్చేస్తాం కాబట్టి 34 ఇయర్స్ వస్తుంది. అదే మీరు క్రిస్టియన్ అయినా సరే, మీరు ఇక్కడ మైనారిటీ స్టేటస్ అయినా సరే మీకు ఇక్కడ ఎస్సీలో వస్తారు కాబట్టి మాక్సిమం క్రిస్టియన్స్ ఎస్సీలో వస్తారు కాబట్టి మీకు 34 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇది అప్పర్ ఏజ్ లిమిట్. ఓకే. 31st జులై ఆఫ్ దిస్ అకాడమిక్ ఇయర్ ఒకవేళ మీకు 34 ఇయర్స్ కంటే బిలో ఉంటే మీకు ఫీ రియంబర్స్‌మెంట్ వస్తుంది. ఓకే. ఇది ఒక కండిషన్. ఇక్కడ నేను ఇప్పుడే ఫుల్ ఫీ రియంబర్స్ గురించి మాట్లాడట్లేదు. జస్ట్ ఫీ రియంబర్స్‌మెంట్‌కి మీరు ఎలిజిబులా? కాదా? అని మాత్రమే మాట్లాడుతున్నాను. ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్‌కి వేరే కండిషన్స్ ఉన్నాయి. అది కూడా మనం ఇప్పుడు ఫర్దర్‌గా చూద్దాం. ఓకే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎవరు ఎలిజిబుల్ అవుతారు? ఇది కూడా అసలు ఫీ రియంబర్స్‌మెంట్‌కి ఎవరు ఎలిజిబుల్ అనేదే మన యొక్క ఇక్కడ డీటెయిల్స్ మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ వెల్‌ఫేర్ స్టూడెంట్స్ అయితే మీ యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ వచ్చేసి 2,00,000 ఆర్ బిలో ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అదే మనం బీసీ కానీ, ఈబీసీ మనం చూసుకున్నట్టయితే మీకు 1.5 లాక్స్. బట్ ఈ కండిషన్ ఏంటి అంటే ఒకవేళ మీరు రూరల్ ఏరియాలో ఉంటే మీకు ఈ కండిషన్. ఒకవేళ మీరు అర్బన్ సిటీస్‌లో ఉంటున్నారంటే మీ యొక్క ఇన్‌కమ్ మీకు కూడా 2,00,000 ఉండవచ్చు. బీసీ వాళ్ళకి కూడా. ఓకే. దాని తర్వాత డిసేబుల్డ్ స్టూడెంట్స్ ఒకవేళ అయితే మీ యొక్క ఇన్‌కమ్స్ చూసుకున్నట్టయితే 1,00,000 ఆర్ బిలో ఉండాలి. దాని తర్వాత మీరు స్కాలర్‌షిప్‌కి లేదా ఫీ రియంబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే మినిమమ్ 75% అటెండెన్స్ మీకు ఫర్దర్‌గా జాయిన్ అయ్యే కోర్స్‌లో ఉండాలి. ఇది ఫ్యూచర్ కాబట్టి దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడలేము. ఓకే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ ఆర్ మైనారిటీ స్టూడెంట్స్ అవుతే మీకు కంప్లీట్‌గా ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ వస్తుంది. ఓకే. ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ ఎప్పుడొస్తుంది సార్ అంటే ఈ మిగతా కండిషన్స్ ఇప్పటి వరకు మనం చూసాం కదా! ఈ ఏజ్ లిమిట్ సాటిస్ఫై అవ్వాలి. ప్లస్ ఇవన్నీ కూడా మీరు అప్లికేబుల్ అవుతే అప్పుడు మీకు ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీ స్టూడెంట్స్‌కి
ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ వస్తుంది. ఓకే. సో, ఐసెట్ వరకి ఈ ఒక్క కండిషన్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఈ మిగతా 3 కండిషన్స్ ఓన్లీ ఎంసెట్ అండ్ ఈసెట్ వారికి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి కాబట్టి, మనం ఇక్కడ ఓకే. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అవుతేనే మనకి ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ వస్తుంది. గవర్నమెంట్ కాలేజ్‌లో చదివినా కానీ మనకి ఒకవేళ మనం ఐసెట్‌లో మనకి ర్యాంక్ 10,000 బిలో వచ్చింది, 5,000 బిలో వచ్చింది. అలాంటి కండిషన్స్ ఏమి మనకి ఐసెట్ వాళ్ళకి అప్లికేబుల్ అవ్వవు. సో, దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ అండ్ మీకు ఫీ రియంబర్స్‌మెంట్ రావాలంటే. ఇప్పుడు మనకి సపోజ్ ఒక కాలేజ్‌కి 50,000 ఫీ ఉందనుకోండి. సో, 50,000 ఉంటే మనకి మిగతా వారికి 27,000 మాత్రమే మనకి గవర్నమెంట్ పే చేస్తుంది. లేదంటే బేసిక్‌గా ఇంకా ఎంతైనా ఇంక్రీజ్ చేస్తే 35 వరకు అలా గవర్నమెంట్ పే చేస్తుంది. మిగతా ఫీ అంతా మనం పే చేసుకోవాలి. సో, దీస్ ఆర్ ద కండిషన్స్. మీకు దీనిపైన ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ రిప్లై. ప్లస్ మన యొక్క కాలేజ్ ప్రిడిక్టర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యుటిలైజ్ చేసుకోవాలి. అది మీకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.